కట్టగడపటికి నీ జీవితంనే వ్యర్థం గావించుకుంటుంది. Ultimately you waste and ruin your life. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love, అన్నిటికీ నీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే. that which takes you to exalted altitudes is నువ్వు love. ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే. Preceptor Guru is always దైవం sacred. ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే. God is always pure. నిస్వార్థపరుడే. God is selfless. అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం? When God is selfless, why should we be selfish? భగవంతుని ఎందుకు కించిత్తైనా కూడా నువ్వు సెల్ఫిష్ లేదు. There is no trace of selfishness in God. అది మీ భావముని యొక్క ప్రతిబింబాలే. They are only reflections of your thoughts. నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నా. కనుక భగవంతుడికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు. గురువులే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు. In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God. కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. Bhagavan wants us to develop noble thoughts, noble sentiments, noble feelings. ఇది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విజయం. This is what we have to cultivate from now పరీక్షలు on. వస్తున్నాయంటే మీరు ఆనందించాలి. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం. పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు. కనుకనే భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడా మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి. Consider all tests of God as your sacred టెస్ట్ test. అని మీరు అనుకుంటున్నారు కానీ అది పదం చాలా ఉత్తమమైనటువంటిది కాదు. And in fact, that word is not that great. టెస్ట్, It is only a taste. టెస్ట్ కాదు. It is not waste. ఈ టెస్ట్ అంతా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాడు. The test is for your own good. కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచినిగా నీవు చింతిస్తూ రావాలి. Whatever obstacles, problems, worries and anxieties may come for the divine path. కనుక ఈనాడు విశ్వాసం లేనటువంటి భక్తి, Today we have devotion without faith. కేవలం శ్వాసం లేని జీవితము జరుగుతూ ఉంటుండాలి. The life without breath. దీన్ని చెప్పారు ఇంద్రియ నిగ్రహానికి. కాడి కిందికి రాని ఎద్దు, కళ్ళం లేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి జీవితము నిరుపయోగము అన్నారు. Therefore, the bull without yoke and the horse without the reins and the car without brakes are useless. బ్రేక్లెస్ కార్. Brakeless car. కనుకనే ఈ విధమైనటువంటి దీనికి మనం సరైనటువంటి దీక్షను పూనాలి. We should determine in such a way. అన్నింటికి నీ నామస్మరణే ప్రధానము. For everything, Lord's name is ఈ important. నామచింతన లేక ఇంకే విధమైనటువంటి దీంతో కూడాను మన జీవితం అనే నామను దాటడానికి వీలు కాదు. Without chanting Lord's name, it's not possible to cross this life. ఈ నామమే మన జీవితానికి ఒక పెద్ద నావ. This Lord's name is the very ఈ boat. నావను ఎంతకాలమైనా సముద్రంలో పెట్టుకొని ప్రయాణం చేయవచ్చు. You can travel for any length of time in this boat. నావ కింద ఎంత జలమైనా ఉండవచ్చును. There will be a lot of water. కానీ నావ లోపల జలము చేర్చితివా ప్రమాదం అవుతుంది. But the moment water enters into the boat, it will be dangerous. జలము నావలో ఉండనప్పటికీ పర్వాలేదు, Doesn't అనగా matter. ప్రమాదం అవుతుంది. But if the boat is on the water, it is safe. But when the water ఇలాంటి gets in, it's dangerous. ప్రాకృతమైనటువంటి భావములు జీవితం అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించుకున్నప్పటికీ నామం అనేటువంటి చింతన చేసినప్పుడు నిశ్శబ్దంగా, నిర్మలంగా, నిస్వార్థంగా నామచింతన చేయాలి. As we repeat Lord's name, we should repeat it, chant it selflessly, with a pure heart, ఆడంబరంగా కానీ not with pomp లేక అహంకారంగా or కానీ ego. నామను ఉచ్చరించకూడదు. You should never be egoistic, full of pride as you repeat God's name. ఈ నవవిధ మార్గముల లోపల ఏ మార్గమునైనా నీవు అనుసరించమని చెప్పారు. You may follow any path, any one of the paths. ఎట్ట మనం అనుభవించాలి? Where? ప్రశాంతమైనటువంటి భావంతో, నిర్మలమైనటువంటి హృదయంతో, నిస్వార్థమైనటువంటి చిత్తముతో శ్రవణం, With all the purity, in all peace, you should chant God's name. కీర్తనం, Listening, the singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మనివేదనం, surrender. ఇవి పవిత్రమైన భావంతో మనం చేయాలి. You should do with all sacred feeling. ఏదో ఒకరిపై ఒకరు కాంపిటీషన్ కింద మనం పాడకూడదు. You should not sing in spirit of ఒకరు competition. చూసి ఒకరు హాస్యాస్పదమైనటువంటి పాటలుగా మనం పాడకూడదు. We should not sing to make fun of others. ఎవరి చింత మన హృదయంలో ప్రవేశించకూడదు. We should not think of ఏ anybody. నామమును స్మరిస్తున్నామో ఆ నామరూపమే మన హృదయంలో చిత్రించుకోవాలి. You should picturize the form అది as you repeat the నిజమైన name. నామస్మరణ. That is true chanting. ఈ కలియుగం నందు అది మనకు ప్రధానమైనటువంటి ప్రాణము. In this age of Kali, that is the very హృదయ life. ధ్యానము.
కృతయుగ ధ్యానము, In the Kruta age meditation. త్రేతాయుగ యజ్ఞము, In Treta ద్వాపర Yajna. యుగం అర్చనము, In Dwapara worship. కలియుగం నామస్మరణ. In Kali age chanting హరే Lord's నామ name. హరే నామ హరే నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో నామస్మరణకు మించినటువంటిది సులభమైన మార్గం మరొకటి లేదు. There is no other easier path in this age of Kali other than Lord's name. ప్రయాణం చేస్తూ మనసులో నీవు నామస్మరణ చేసుకోవచ్చు. You can repeat God's name as you నిద్ర travel. వచ్చేంత వరకు నామస్మరణ చేసుకోవచ్చును. You can repeat ఏ God's పనులు name till the end. చేస్తున్నప్పటికీ నామస్మరణ చేయవచ్చు. Any work